అభివృద్ధి ప్రజల సౌకర్యాల దృష్ట్యా ప్రస్తుతం 3 వార్డులుగా ఉన్న జగ్గయ్య చెరువు కాలనీని అక్కడ నివసిస్తున్న జనాభాను బట్టి 6 వార్డులుగా చేయాలి అని జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కూటమి పార్టీల నాయకులు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నామా కనకారావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సూరిబాబు, ఎస్ లక్ష్మీపతి, గాది కోటేశ్వరరావు, ఎడ్ల ప్రభాకర్ రావు, జి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 36 వార్డులు చేస్తున్నారు కాబట్టి జగ్గయ్య చెరువు కాలనీ అన్నది 1994లో ఏర్పడింది. అప్పుడు సుమారు 2000 మంది ఉండేవారు. తర్వాత 2019లో ఆ 18వ వార్డుని 23 వార్డులుగా విభజించడం జరిగింది. 20, 21, 22 వార్డుల కింద. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జగ్గయ్య చెరువులో ఈ టౌన్లోకి సంబంధించిన అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. జగ్గయ్య చెరువు వాళ్ళ ఇల్లు జగ్గయ్య చెరువులో కట్టుకున్నారు. ఓట్లు చూస్తే ఇతర వార్డులు వేస్తున్నారు. దానివల్ల జగ్గయ్య చెరువు అభివృద్ధికి కుంటుపడుతుంది. అందుకని మేము కమిషనర్ గారిని ఒకటే కోరాం. ఇప్పుడు 36 వార్డులు అయినాయి కాబట్టి జగ్గయ్య చెరువుని ఒక 6 వార్డుల కింద చేసి, ఏదైతే ఇతర వార్డులో ఓట్లు ఉండి ఇక్కడ నివాసం ఉంటే ఇతర వార్డులో ఓట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మార్చి జగ్గయ్య చెరువులో ఉంచాలని మేము కోరడం జరిగింది. ఏంటి ఇవాళ జగ్గయ్య చెరువులో సుమారు 15,000 మంది జనాభా ఉన్నారు జగ్గయ్య చెరువులో. అయితే ఈ కూటమి ప్రభుత్వం, మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జగ్గయ్య చెరువు అభివృద్ధి జరుగుతుంది. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు ఒక వార్డుకు ఉన్నది 3 వార్డులు అయింది. 3 వార్డులు 6 వార్డులు చేస్తే ఈ జనాభా సంఖ్యను పెట్టి వార్డులు చేస్తున్నారు కాబట్టి జగ్గయ్య చెరువుకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కూటమి తరఫున నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మేమందరూ కూడా సహకరిస్తాం కమిషనర్ గారికి. కమిషనర్ గారు కూడా మాకు సహకరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటుంది ఏంటంటే జగ్గయ్య చెరువు 3 వార్డులు 6 వార్డులు చేయాలని